హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలండి. ఈరోజైతే క్షీరాబ్ది ద్వాదశి పండుగ విశేషాలైతే నేను మీతో షేర్ చేస్తాను. కార్తీక మాసంలో మనము ఏ చిన్న పూజ చేసినా, మనము ఈ మాసంలో ఏ చిన్న దీపం వెలిగించినా పుణ్యరాశి పెంచుకోవడానికి చాలా శ్రేష్టమైనది. దీపావళికి దీపమంత చలి మొదలవుతుందని పెద్దలు అంటారు. దీపం మన అంతరాత్మతో సమానం. దీపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు. మీకు ఈ చిలుకు ద్వాదశి కార్తీక ద్వాదశి విశిష్టతను తెలుపుతూ ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తాను. జనక మహారాజుల వారికి వశిష్ఠ మహర్షి తెలిపిన కథ. ఇది కార్తీక పురాణం 15లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కథ అయితే ఒకానొక గ్రామంలో ఒక యతీశ్వరుడు ఉండేవారంట. ఆ యతీశ్వరుల వారు ఒక విష్ణు ఆలయంని చూస్తారంట. ఆ గ్రామంలో ఆ ఆలయము ఏ పూజ చేయకుండా దుమ్ము ధూళితో నిండుకొని ఉంటుందంట. ఆయన శివుడికి పరమ భక్తుడు. ఆ ఆలయాన్ని శుభ్రం చేసి ఆ యతీశ్వరుల వారు ఆ ఆలయంలో పూజ చేసుకోవడానికి ఆ గ్రామానికి వెళ్ళి వత్తి, నూనె, ప్రమిదలు, ఆహారం కోసం భిక్షాటన చేసి ఆహారాన్ని సమకూర్చుకున్నారంట. ఆ యతీశ్వరుల వారు రోజు తపస్సును ఆచరించి సాయంత్రం వేళలో ఆ విష్ణు ఆలయంలో దీపం వెలిగించి ధ్యానంలో కూర్చొని ఉండేవారు. ఒకానొక సమయంలో ధ్యానంలో ఉండగా ఒక చిట్టి ఎలుక అక్కడికి వచ్చి ఆ వెలిగే దీపము చూసింది. ఆ నూనె వాసనను చూసి ఆ దీపాన్ని నోటకరుచుకొని వెళ్తూ ఉండగా ఇంకొక దీపాన్ని చూచి ఆ దీపానికి మళ్ళీ అది తీసుకువెళ్ళాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ దీపం వెలుగుతూ ఉండడం వల్ల అది శాంతపరిచిన వత్తిని అందులో వేస్తుంది. ఆ శక తగలడం వల్ల నోటికి ఆ రెండవ దీపం కూడా మరీ ప్రకాశవంతంగా వెలుగుతుంది. అప్పుడు ఆ ఎలుక అనేది తన పూర్వజన్మ పాపం వలన ఆ అవతారాన్ని పొందింది గనుక అది అప్పుడు ఒక మహాపురుషుడిగా అవతారం పొందింది. అప్పుడు యతీశ్వరుల వారు, నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీకు అదేమిటి అంటే అప్పుడు ఆ ఎలుకకి పూర్వజన్మ గుర్తుకు వస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుల వారికి ఏమని చెప్తుందంటే, నేను పోయిన జన్మలో ఒక మూర్ఖ బ్రాహ్మణుడిని. ఎక్కడ పూజ జరిగినా ఏ ఏ చిన్న భక్తిగల సన్నివేశం జరిగినా నేను ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం యజ్ఞయాగాదులు పూజ జరిగే సమయంలో నేను వెళ్ళేవాడిని కాదు. మా 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 ఇంటి మా భార్య, మా గృహిణి ఉత్తమురాలు, గుణవతి, శీలవతి అయిన నా భార్య పూజ చేస్తుంటే కూడా నేను సహకరించలేదు. ఆ పాపం వలన నేను ఈ జన్మలో ఈ ఎలుక అవతారం ఎత్తాను. కానీ మీరు చేసిన పుణ్యం వలన నాకు మళ్ళీ శాప విమోచనం జరిగి నేను మానవ జన్మని పొందాను అని చెబుతుంది. కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసం, పుణ్యాన్ని పెంచుకునే మాసం ఫ్రెండ్స్. కాబట్టి శాంతమైన దీపాన్ని వెలిగించడం వల్ల చాలా చాలా పుణ్యం. ఎక్కడైనా సరే మనకు అవకాశం లేకున్నప్పుడు కనీసం స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించిన చాలా పుణ్యం జరుగుతుంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం. ఇన్ని రోజులు పాటించలేదు, మరి ఇప్పుడు పాటిస్తే అందరూ హేళన చేస్తారు. అంటే మన ఆరోగ్యం కోసం, మన కర్మఫలం తొలగించుకోవడం కోసం మనమైతే పూజను స్టార్ట్ చేసుకోవాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే మన మనసులోని కర్మ అనేది కరగదు. కాబట్టి ఒకరు చెప్పిన మాటలు వినకుండా మీ పూజను స్టార్ట్ చేసి కార్తీక మాసాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకోండి. మంగళహారతి పాడి నేనైతే పూజను ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకు షేర్ చేయండి. మా ఇంట్లో జరిగిన పూజా విధానం ఎలా జరుపుకున్నామో మీరైతే కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడైతే నేను సాంగ్తో సాంగ్ అయితే నేను భక్తి1 యూట్యూబ్ ఛానల్లో నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఈ సాంగ్ మనకి చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగా అర్థమవుతుంది ఈ సాంగ్ అయితే. ఇప్పుడు నేను ఈ సాంగ్ అయితే మీకు పాడి వినిపిస్తాను. మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మ, నీ సేవలను మేము సేతుమమ్మా, పసుపు కుంకుమలతో నారికేలములతో నీ పూజ ఘనముగా చేయుదుము తులసమ్మ,
శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి. గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మ. ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మ వైకుంఠ సన్నిధి నాకీయవమ్మ. రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మ నిండైన సంపదలు నాకీయవమ్మ. శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి. మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మ ముత్తైదు వాతనము నాకీయవమ్మ. నాల్గవ ప్రదక్షిణం నీకిస్తినమ్మ నవధాన్య రాసులు నాకీయవమ్మ. శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి. ఐదో ప్రదక్షిణం నీకిస్తినమ్మ ఆయువైదో తనము నాకీయవమ్మ. ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మ అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మ. ఏడవ ప్రదక్షిణం నీకిస్తినమ్మ ఏకాంత సేవా నాకీయవమ్మ. శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి. ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తివమ్మ యమునచే బాధలు తప్పించవమ్మ. తొమ్మిదవ ప్రదక్షిణం నీకిస్తినమ్మ తోడుగా కన్యలకు తోడియవమ్మ. పదవ ప్రదక్షిణం నీకిస్తినమ్మ పద్మాక్షిని సేవ నాకీయవమ్మ. ఎవ్వరు పాడిన ఏకాశి మరణం పుణ్యశ్రీలు పాడితే పుత్ర పుత్రి సంతానం. రామ తులసి లక్ష్మి తులసి నిత్యము మా ఇంట కొలువై విరసిల్లవల్లే. ఫ్రెండ్స్, ఈ సాంగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మనము ద్వాదశి రోజు ఏ తులసిని మనము ఉపయోగించి కళ్యాణం చేయాలని అందరూ అడుగుతున్నారు. మహావిష్ణువు స్వరూపంగా మనమైతే ఉసిరి కొమ్మని తీసుకొని కుడివైపు ఉంచాలి. ఎడమవైపు మనకి కొత్త పెళ్లి కూతురు వధువును మనము తులసి చెట్టును కొత్తదాన్ని తెచ్చి మనమైతే బృందావనంలో నాటి కళ్యాణం చేయాలి. ఆ తులసి అనేది లక్ష్మీ తులసి కానీ సీత తులసి కానీ కళ్యాణానికి పనికొస్తుంది. కృష్ణ తులసి రామ తులసి అయితే కళ్యాణానికి పనికిరాదు. ఫ్రెండ్స్, మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.